హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. లేసారా? నేను ఇప్పుడే లేసాను, బ్రష్ చేశాను. ఇంకా పాలు తెమ్మని, పాల ప్యాకెట్ తెమ్మని చెప్తే మా ఊర్లో పాల ప్యాకెటే దొరకట్లేవండి. అసలు చిన్న పాల ప్యాకెట్ కూడా దొరకలేదు. అయితే ఆవు పాలు ఉంటాయి కదా, విడిగా అమ్ముతారు, ఆ పాలు తీసుకొచ్చాడు. ఆ పాలు కొన్ని వస్తాయి. పెద్ద పాల ప్యాకెట్ తెచ్చుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి అనుకుంటే లేకుండా చిన్న పాల ప్యాకెట్ తీసుకొచ్చాడు. చిన్నది విడిగా అమ్మే పాలు తెచ్చాడండి. ఇవన్నీ వాళ్ళు కప్పుకున్న దుప్పట్లు మడత పెడుతున్నాను. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను బయటికి మళ్ళీ వెళ్ళాలి, మండలికి వెళ్ళాలి. ఈరోజు మా మండలిని చూపిస్తానండి. జనసంఘం మండలి మాది. నా వాయిస్ వినిపిస్తుందా? స్లోగా మాట్లాడుతున్నానా? వాయిస్ వినిపిస్తుందా? ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వస్తున్నాను. ఈరోజు నేను వంట ఏం చేయట్లేదండి. టిఫిన్ తెచ్చుకోమని చెప్పాను లక్కీకి. వస్తున్నానండి, 1 minute. టిఫిన్ తెచ్చుకో, ఏదో ఒకటి టిఫిన్లో పెట్టుకొని వెళ్ళడానికి అని చెప్పాను. తను అదే ఇష్టంగా తింటాడండి. వాళ్ళు బరువు అయి చేయట్లేదని కాదు, నేను చేసే వంటకైనా ఏ ఇడ్లీ బోండా అయితేనే తను ఇష్టంగా తింటాడు. అందుకని తెచ్చుకోమని చెప్పాను. వెళ్ళాడు తెచ్చుకోవడానికి. మనం చాయ్ చేద్దాం. పాలు తెచ్చాడు. ఆ పాలు 10 రూపీస్ రండి, చూపిస్తాను. ఎక్కువ ఉంటాయి, కొన్ని ఉంటాయి, ఎక్కువేమి ఉండవు. మీరు టీ తాగేసారా? నాకు నిన్న చేసిన అన్నం అండి. నిన్న చేసిన అన్నం ఇంకా పాడవలేదు. చూశాను, పాడవకపోతే ఎందుకు పడేయాలి అని చెప్పేసి సర్లే వెళ్ళే వరకు బాగుంటే అదే తినేద్దాం అనుకుంటున్నాను మనసులో అయితే. అనుకుని అట్లనే వచ్చేసిన. పడేయలేదండి, అన్నీ పడేయలేదు. నేను ఎప్పుడు కిచెన్లో ఎప్పుడు వంట వీడియో తీయలేదండి. వీడియో తీయను, ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. వీడియో తీయను కిచెన్లో నేను. కానీ ఇప్పుడు లైట్ పెట్టించాను కదా, అది గురించి కిచెన్లో కూడా వీడియో తీయడానికి వస్తుంది. నేను లేసే వరకు కిచెన్ రూమ్ మొత్తం క్లీన్ చేసేసిందండి. సెల్ఫ్లు, ఇదిగోండి స్టవ్ నీట్గా కడిగేసింది. ఇదిగోండి స్టవ్ కడిగేసింది. ఇదిగోండి సెల్ఫ్లు కడిగేసింది. ఇంకా అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మేము ఇద్దరం వెళ్తామండి మండలికి. అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ సెల్ఫ్లో మొత్తం కడిగేసి, గిన్నెలు కడిగేసి పెట్టాలి. పెడితే ఇంకా బట్టలు ఒకటి ఉతికేసిన బట్టలే అండి. అన్నీ దుమ్మారిన ఉంటే ఉతుకుతాము. ఇదిగోండి 10 రూపీస్కి ఈ పాలు, ఇవి ఆవు పాలండి. 10 రూపీస్ పాలు ఇవి. సో వీటితో మనం చాయ్ చేయాలి. మళ్ళీ వీటినే కొంచెం మిగిలించుకొని మళ్ళీ ఈవినింగ్ తాగాలండి. అంటే ఒక్కదాన్నే లక్కీ తాగడు. లక్కీకి పాలు కానీ, పెరుగు కానీ, టీ కానీ, కాఫీ కానీ ఎలాంటివి ఇష్టం ఉండదు. ఏదో నా బలవంతాన ఏదో కొంచెం బిస్కెట్ ఏదో దానిలో ముంచుకొని తింటాడు అంతే.
ఆ ముడిప్పాలంటే కష్టం అండి, అందు గురించి ఇట్లా ఇట్లా పోసేసిన. ఓకే, నేను టీ చేస్తాను. పాలు మరిగిపోయాయండి, తీసాను. ఇదిగోండి, అన్ని పాలల్లోనే అవి కొంచెం పలుచగా ఉంటాయో ఏమో తెలీదు. ఎక్కువ నీళ్ళు పోయిపోయినా అంత టేస్ట్ అనిపించదు. అంటే చిక్కగా తాగే వాళ్ళకు ఇష్టమే, కాకపోతే నేను చిక్కగా తాగాను కదా, నాకు నచ్చదు. అందు గురించి నేను వాటర్ ఎక్కువ పోసేస్తాను. ఇదిగోండి తీసాను, ఇంకా పాలు తీసాను. మళ్ళీ కొంచెం చాయ్ పెట్టాను. లక్కీ తాగాడు కదండి, నేను ఒక్కదాన్నే టీ తాగాలి. తాగుదాం రండి అందరూ. ఆ టైం కూడా వస్తుందేమో చెప్పలేమండి. ఇందాక వెల్కమ్ చెప్పలేదు కదండి. వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685. నా జుట్టు పిచ్చిదానిలాగా ఉంది, పిచ్చిది అనుకోవద్దండి. లేసాను, వీడియో తీసేస్తున్నాను. ఎలా ఉన్నాను నేను చూసుకోవట్లేదు. ఈ పెయింట్ నేను వేసాను కదండి నిన్న, ఎంత రుద్దిన స్నానం చేసినా అప్పుడు అంటే పోతుందేమో, కాకపోతే నైట్ అయిపోయింది. హడావిడిగా చేసేసరికి అది పోలేదు. అక్కడక్కడ కొంచెం కొంచెం మరకలుగా ఉంది. సో మీరు తాగేశారు కదా టీ, ఏం తాగుతాము ఫ్రెండ్స్. టీ తాగడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. టైం ఎంత అవుతుంది ఎగ్జాక్ట్గా? 7:45, 7:08 అండి టైము. వ్యాన్ రావడానికి ఓన్లీ 40 మినిట్స్ ఉంది. ఈ 40 మినిట్స్లో బాక్స్ రెడీ చేయాలి. ఆల్రెడీ బాక్స్ రెడీ అయ్యే ఉంది కాబట్టి టిఫిన్ బాక్స్ అడగలేదండి, నేను అడుగుతున్నాను. నా సింక్ చూసారండి, వెరైటీగా అందరూ వాటర్ ట్యాంక్ పైన పెట్టుకొని చేస్తారు కదా, నాకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి, పైన పెట్టుకునేంత స్తోమత నాకు లేదు కాబట్టి, నేను ఇదిగోండి ఈ క్యాన్ తెచ్చి దీనిలో వాటర్ నింపి సింక్ పెట్టి కడుగుతానండి. ఇది నా వెరైటీ. బాగుంది కదండి. మరి ఏం చేస్తామండి, ఉన్నంతలో అడ్జస్ట్ అయిపోవాలి కదా. మనం నేర్చుకుంది అదే, మన బ్రతుకులో, నా బ్రతుకులో నేను నేర్చుకుంది అదేనండి, అడ్జస్ట్ అయిపోవడం. లేని దాని గురించి కష్టపడ్డదంటేనా ఉన్నంతలో తృప్తి పడుతూ బ్రతకడం గ్రేట్ కదండి. అది అందరి వల్ల కాదండి, నేను గ్రేట్నెస్ అని నేను చెప్పుకోవట్లేదు. కాకపోతే తప్పని పరిస్థితి అండి నాది. తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరు లేరు, చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. అందుకని ఇంకా ఏం చేస్తామండి, ఉన్నంత ఎలా ఉంటే అలా అడ్జస్ట్ అయిపోవడమే. సారీ అండి, తల దూకోకుండా వీడియో తీస్తుంది అనుకుంటారేమో. ఏం చూస్తామండి, దూవినా ఒకటే, దూవకపోయినా ఒకటే, మేకప్ వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. ఎందుకంటే మేకప్లు ఏదో మేకప్లు ఎప్పుడో ఒకసారి వేయాలి, అమావాస్యకు పున్నాంకి ఒకసారి. అక్కడ పెట్టాకి పెడతావు, అందుకే అక్కడ పెట్టు. మరి స్కూల్కి టైం అయితే డ్రెస్ తీసుకో. ఇక ఇప్పుడు తెచ్చి ఇల్లు ఊడ్చేసి, ఈ రూమ్ ఊడ్చేసి, ఈ రూమ్ అంతా మట్టేస్తుంది చాలను. టిఫిన్ బాక్స్ అడగలేదండి. లక్కీ వాటర్ బాటిల్లో తెలీదా? తెలియకపోతే అట్లనే అక్కడ ఏమన్నా తాగు, నీ ఇష్టం వచ్చే తాగేసి. నా కోపకి వెళ్ళేది, నా ఒళ్ళంతా నొప్పులు ఉంది. ఏమన్నా మందన్న దాకా కూడరమ్మ, ఏమన్నా చీపురు తెచ్చినామా? ఇదేం చేయాలిరా? చీపురు తెమ్మంటే కదా తెచ్చి పెడుతున్నాం ముందర. ఇగో చట్నీ, చీపురు తెచ్చి ఇల్లుడురా. తినుడు ఏముంటది, తినుడు చింత తప్ప ఇంకోటి ఏం లేదు. ఇక ఇక్కడి అరే నేను ఇల్లుడు అని చెప్పి నేను
నాకు ఇప్పటికే చిరాకు వస్తుంది, పని చేసి చేసి ఆశ్రమం వస్తుంది. ఈ ఏదో పని 2 నిమిషాలు పట్టుకుంటే ఇంకా అయిపోతుంది. ఎప్పుడు గిన్నె తోమడా, ఎప్పుడు గిన్నె తోమాలా, ఎప్పుడు ఈ పని అయిపోతా, నేను ఎప్పుడు బట్టలు కుట్టాలో, ఎప్పుడు నడుచుకోవాలో అర్థమవుతలేదు. ఇప్పుడు పని ఎంత ఉంది, ఎన్ని గిన్నెలు తోమాలి, ఎన్ని బట్టలు ఉతకాలి, ఎప్పుడు నీట్గా అవుతుంది ఇల్లు. ఎట్లా చేయాలి నేను? ఒక్క పని చేయమంటే ఒక ఇల్లు ఉడమంటే ఉడుస్తలేవు నువ్వు. కంప్లీట్ అయిపోయిందండి మా వర్క్ మొత్తం కంప్లీట్. లక్కీ రెడీ అయిపోయింది స్కూల్కి. 2 సైడ్ చేసుకో, తెగిపోతుంది అందుకే బ్యాగ్. లక్కీ రెడీ అయిపోయాడండి. వంటలు గింటలు ఏం చేయలేదండి, అందుకే తొందరగా అరుస్తున్న ఎందుకు మాట్లాడుతుంటే. చూపించి 2 చుక్కలు జమిలి చూపించి నన్ను మాట్లాడనీయట్లేదు. టైం అవుతుంది, వ్యాన్ వస్తుంది. చెప్పుతుంటే కూడా మళ్ళీ అరుస్తాడు. వస్తావు చూడు. ఆడుకుంటున్నాడు ఒక ఆట. అయిపోయిందండి వర్క్ అంతా అయిపోయింది, ఇంకా ఏం పని లేదు. ఏమైందిరా లక్కి? ఆటలు ఆడుతున్నావు నాతో? ఏం ఎట్లా కనిపిస్తున్నారా నీకు? బాడుకోండి అమ్మ. ఏం కథలు పడుతున్నావా నాతోనే? కథలు పడుతున్నావు? తోట తీసా కొడక ఏమనుకున్నావు కానీ. వెళ్ళిపోయాడండి, తిట్టేసరికి బయటికి వెళ్ళిపోయాడు. సారీ, కొంచెం తప్పుడు మాట మాట్లాడాను. కోపం వస్తుంది, మరి ఏం చేయాలండి, చిరాకు వస్తుంది. అందు గురించి సడన్గా నోట్లో నుంచి వెళ్ళి ఒరిజినల్ లాంగ్వేజ్ బయటకు వచ్చేసింది. ఇంకా ఏంటి? ఓకే ఫ్రెండ్స్, నా బ్లూటూత్ కూడా ఛార్జింగ్ ఉండిందండి, తీసేద్దాం. ఎప్పుడు మార్నింగ్ 4కి లేచి పెట్టాను. ఈ బ్లూటూత్కి ఛార్జింగ్ ఎండిపోయింది. కానీ ఇవి ఊడిపోతున్నాయండి. అసలు ఏవి బ్రాండెడ్ అంటూ ఏది లేదండి. అమెజాన్లో బుక్ చేసింది ఇది, కానీ అమెజాన్లో కూడా ఇలాగే వస్తున్నాయి. అందుకని మనం వెళ్ళి దగ్గరుండి షాపింగ్ చేసుకోవాలి. కానీ ఆన్లైన్లో బుక్ చేయొద్దండి. ఏ వస్తువైనా సరే ఆన్లైన్లో బుక్ చేస్తే ఇలాగే ఎడిసి వస్తున్నాయండి, ఊడిపోతున్నాయన్నీ. ఏవి పనికి రావట్లేదు. నేను పెడతా ఉంటే అది ఊడిపోతూ ఉంటుందండి. ఎన్నిసార్లు పెడతాను. ఇదేమో ఊడిపోతే తిరిగి ఆదేశానండి, మళ్ళీ తీసేసాను, మళ్ళీ సెట్ చేశాను. అయినా కానీ ఉండట్లేదు. సో కొంచెం బయటికి వెళ్దాము. మనము బయటికి వెళ్ళి కాసేపు అలా అలా తిరుగుతూ మాట్లాడుకుందాం. బట్టలు కుట్టాలండి, ఎప్పుడు కుట్టాలో అర్థం కావట్లేదు. బ్లౌజెస్ ఉన్నాయి. ఈ ఇల్లు వలన కుట్టలేకపోయాను. చూసారండి ఈ గిన్నెలు, చూసారా చెత్త కుప్పలాగా ఎలా పడున్నాయో. ఇవే కాకుండా సంచిలో ఉన్నాయండి, సంచిలో ఉన్నాయి కూడా గిన్నెలే. ఇంకా రూమ్లో ఉన్న కూడా గిన్నెలే. ఈ చెత్త కుప్పనంతా నేను ఎప్పుడు క్లీన్ చేస్తానో, నాకు ఎప్పుడు మనశ్శాంతి దొరికిద్దో నా జీవితానికి అర్థం కావట్లేదండి. దీనికి తోడు మనీ ప్రాబ్లం ఒకటండి. మనీ 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 మనీతో నడుస్తుంది జీవితం. బాగుందండి టైటిల్. కుడితే మనీ వస్తాయి, కుట్టకపోతే అంతేనండి. ఓకే, బయటకు వెళ్దామండి. లక్కీ మా బుడ్డోడు సైకిల్ తీసుకొచ్చాడు. వాడి సైకిల్ అది. లక్కీ సైకిల్ ఏమో మూలుగుతుందండి. కొత్త సైకిల్ మొన్నే తీసుకొచ్చాను. తొక్కమంటే నాకు రావట్లేదు, నేను తొక్కనని చెప్పేసి అనవసరంగా డబ్బులంతా వేస్ట్ చేసేసాడండి. వేస్ట్ ఫెస్టివల్లో
నేను పెయింటింగ్ వేసిన డబ్బాలన్నీ చూసారా ఎలా ఉండిపోయాయో. ఇదేనండి నా పెయింటింగ్ డబ్బాలన్నీ ఇవే. ఇంకా లోపల 2 బకెట్లు ఉన్నాయండి, దాంట్లో కొంచెం కొంచెం మిగిలింది. ఎక్కడో ఒక దగ్గర వేసేద్దామని చెప్పేసి ఆపేసాను, ఉంచాను, లోపల పెట్టాను. బయట చూసారా ఎలా ఉంది గ్రీనరీ కదా, బాగుంటుందండి బయట, బాగా అనిపిస్తుంది. మనం చూస్తుండగానే మన జామ చెట్టు పెద్దది అయిపోతుంది. కాకపోతే దీనికి పిల్లలు ఒకటే పుట్టిందండి, అంటే ఒక్క జామకాయ మాత్రమే అయ్యింది, మళ్ళీ జామకాయలు అవ్వట్లేదండి. కానీ ఇది ఇలా ఇచ్చుకుపోతుంది. దీన్ని అన్నీ ఒక దగ్గర వేసి కట్టాలో ఏం చేయాలో ఏమో తెలియదు. దాని సంగతి మా అమ్మ చూసుకుంటుంది, నాకు తెలియదండి. మా నాన్న ఉంటే మా నాన్న చూసుకునేవారు, మా నాన్న లేడు కాబట్టి మా అమ్మ చూసుకుంటుంది. ఈ విషయాలన్నీ మాకు తెలీదు. ఏమైంది ఇట్రా, ఇట్రా, ఏమని సతాయించండి. నువ్వు బ్యాగ్ ఆడ పెట్టమని చెప్పిన కదా, బరువు వేసుకొని తిరిగి ఆ బ్యాగు తెగిపోతున్నది. బరువుకి ఒక దగ్గర పెడితే అది తెగదు కదా, ఆడ పెట్టు. పండ్లు అవుతున్నాయి, జామకాయ పండ్లు. ఏడా ఏడైంది ఇప్పుడే? నేను అక్కడ సైడ్ బయట సైడా? నేను రాను బయటికి, నాకు ఓకేలే. వద్దు తెగిపోతుంది. ఇక్కడ జామకాయ అయిందంట, నేనే తీసుకోవట్లేదు. ఎక్కడుందిరా? దొడ్డు కాలేవు కానీ మేము దాచిపెట్టుకుంటాం అన్నమాట జామకాయలు. ఫోటో కాదు, బయటకు ఉంటే తెంపేస్తారు కదా, అందుకని లోపలికి వేసేసుకుంటాం. నేను ఇంకా ఇప్పుడే అనుకుంటున్నా జామకాయలు ఒకటే అయ్యింది, ఇంకా మళ్ళీ అయితే లేవేందా అని చూస్తున్నా. ఎక్కడ ఉందా కలిసేది? అయ్యాయండో ఈ జామకాయలు అయినాయి. జామకాయలు ఎన్ని? ఒకటేనా లక్కీ? నాకైతే ఒకటే కనిపిస్తుంది. నువ్వేం చేస్తున్నావు? అది తెంపుకోవద్దా? ఇదిగోండి మా ఇల్లు అండి, ఇదిగోండి మా ఇల్లు. ఇలా మొత్తం గ్రీన్గా మొత్తం నిండుకపోయింది దీంట్లో మొత్తము. ఇది మా ఇల్లు. ఇటు సైడ్ ఎంట్రన్స్, అటు సైడ్ ఎంట్రన్స్ ఇంకోటి ఉందండి. ఇది ఇటు సైడ్ది, 2 సైడ్లు ఉన్నాయండి. ఈ గల్లీ మాది కాదు, ఇటు సైడ్ గల్లీ మాది. జామకాయ అయింది కానీ అది మనకు తినే అదృష్టం ఉందో ఎవరు తింటారో తెలియదు. కొంచెం బయట సైడ్ అయింది కదండి, అందుకని వద్దుకో తెగిపోతుంది. ఉండాలకి ఉండనులే, ఎవరు తినేది తింటే వాళ్ళు తింటారు. ఉండని ఫుల్ నా ఇంటి చుట్టూ గడ్డి చూసారా, ఇదంతా కోసేసామండి చాలా వరకు అయితే. కానీ మళ్ళీ ఇంత పచ్చగా అయిపోయింది, ఇల్లు కనిపించినంతగా అయిపోయిందండి. చాలా తీసాము గడ్డి, కానీ వర్షాలకి ఎక్కువ పెరిగిపోతుంది. ఇల్లు చుట్టూ గడ్డి చెట్లేనండి, ఎక్కడ ప్లేస్ లేకుండా. చూసారా, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తిరుగుతూ ఉంటాను కదండి నేను డైలీ. లేరాకి లే, అటు సైడ్ చూపించాను కదండి. ఇది ఇటు సైడ్ ఇంకోటి 2 పెట్టాను. ఇదిగోనండి నా ఇల్లు, ఇదే నా ఇల్లు. అటు సైడ్ ఒక గేటు, ఇటు సైడ్ ఒక గేట్ అండి. ఈ రెడ్ కలర్ గోడలు ఏంటనుకుంటున్నారా, అది బాత్రూమ్ అండి, కంప్లీట్ కాలేదు, ఇన్కంప్లీట్.
కలరు లైట్గా ఉంది, ఏం బాగోలేదు. రఫ్ అనేది ఉన్నది తెచ్చుకోలేదు, డార్క్ ఉన్నది అనేసి అన్నారు. కానీ నాకు అందరిలాగా నేను ఆలోచించానండి, నేను వెరైటీ అండి, నాకు ఇదే నచ్చింది, అందుకని నేను ఇదే తీసుకొచ్చానండి. మనకి ఎక్కువ మట్టుకి ఎవరైనా సరే అండి, ఏ ఇళ్ళకైనా వైట్ కలరే బాగుంటుందండి, పిచ్చి పిచ్చి కలర్స్ బాగోవు. అందుకని నేను ఈ కలర్ తీసుకొచ్చాను. మాకు ఎర్రమట్టి కదా, దానికి కొంచెం దుమ్ము వాడితే ఇది కొంచెం ఆగుతుందండి, అదే వేరే కలర్ అయితే అప్పుడు తెలిసిపోతుంది. అందుకని నేను ఇది తీసుకొచ్చానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేను ఇప్పటికే లెంత్ హెవీ అయిపోయిందండి. ఓకేనా, ఉంటాను, టేక్ కేర్. మీకు వెనకాల కనిపిస్తుంది మొత్తం అడవి అండి, అడవిలో 1-2 ఇల్లు మాత్రమే ఉన్నాయి అంతే, అక్కడ మొత్తం అడవి అండి. ఇంకా చేన్లు ఉంటాయి అక్కడికి వెళ్తే మొత్తం చేన్లు, అడవి అది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.